మీ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు. నాకు చెగళ్ళ పొలంలో 3 ఎకరాల 4 ఎకరాల భూమి ఉంటే 6 బోర్లు వేసిన. 6 బోర్లలోనూ ఒక బోరు 550 అడుగులు వేసింది. బోరు కాడు వచ్చి గుర్తు పెడతారు. ఏ రకంగా పెడతారు? ఎవరిని అడుగుతారు? కలెక్టర్ అంటారు, ఎస్పీ అంటారు. ఏ రకంగా ఎస్పీ వస్తారు? ఎస్పీ వాళ్ళు తన భూమి ఏమన్నా మాది ఇచ్చినాడు ఆయన? కలెక్టర్ అంత చదివి ఈ బతి 50,000 జీతకాడు అయితే ఆయన బతుకంటే ఎంత బతుకు వస్తుంది? ఇప్పుడు అంతతో సమానం మా బతుకులు కూడా అయిపోయినాయి. ఇక్కడ 5 మంది ఆడపిల్లలు. మరి వీళ్ళందరికీ ఎవరు మాకు రుద్దించేది? ఈ హైవే దగ్గర ఉంది భూమి. హైవే గురుకుల పాఠశాల దగ్గర హైవే భూమి ఉంది. మరి ఈ భూమి దగ్గర ఏం చేయాలా? ఏమి ఇది చేసినా కూడా మాకు ఇది పాపం లేదా? మాట్లాడితే కూడా మళ్ళా తోలుకొని వచ్చినాడు ఎస్ఐను, ఆయనను తోలుకొని వచ్చి వాళ్ళ పోలీసు వాళ్ళను వేస్తాం అది ఇదనే పోలీసులే వండుకొని, అయ్యా ఇంత దుర్మార్గంగా నువ్వు బోరు కాడ నీళ్ళు పెడతానవే, కొంచెమైనా తెలియలేదా? నీ ప్లాన్ ఏడుందో తీ అంటే ప్లాన్ తీను, మా ఇష్టం కోచని మాట్లాడతాడు అతను. మరి ఈ మాటకి ఎవరు దౌర్జన్యము? మీ దౌర్జన్యమనా? మరి రాండి, మేము కూడా జీవితంతో సార్ రెడీగా ఉన్నాము. మీరు ఎంత సిద్ధంగా ఉన్నాము, మేము సత్యంగా ఉన్నాము. దానికి ఎప్పుడు ఎన్నికలు రావడము. ఒక కలెక్టర్ అయినా కూడా అన్నపూర్ణ అయినా ఆయన ఇంత ఆలోచన చేసే కలెక్టర్ కోర్టు అంటే ఏమి? ప్రజలను అన్యాయం అనేది లేకుండా చేసిపోతే ఆయన జీవితాంతరము అనుకుంటూ ఉంటాం. ఈ పొద్దు ఆయన ఇష్టం కొద్ది నేను పెట్టినానని చెప్పేసి డూప్లికేట్ పేపర్లతో తీసుకొచ్చి ఇండ్ల ముందర వేసి వాళ్ళ ఇష్టం కొద్ది పోతే కదమా వాళ్ళు ఏం కట్టి పెట్టాలా? ఈ పిల్లల్ని ఎట్లా సాగల్లా? ఈ పొద్దు నేను 40 లక్షలు అప్పు చేసినాం, అరటి తోట పెట్టినాం, అరటి తోట 20 లక్షలు అప్పు అయింది. మరి ఎవరు తీర్చాలేదు? మరి అదే నువ్వు చదివి నువ్వు కలెక్టర్ ఉద్యోగం రాకపోవడం అంటే మరి నువ్వు కానీ ఏమైపోదు? నువ్వు మరి నీ తల్లిదండ్రి మీదంతా ఇబ్బంది పాల్పడిపోతురు. ఈ పొద్దు అయితే దేవుడు నేను కనికర్చినాడు. దీన్ని చూసి ప్రజలు చాలా న్యాయం చేయాల. మీరు చేయకపోతే మీ జీవితాంతరం కూడా మీరు అనుకుంటా ఉంటాం, మిమ్మల్ని దీపం పెడతా ఉంటాం. దాన్ని ఆలోచన చేయి. లైన్ ప్రకారం లైన్ పో. మిమ్మల్ని ఏమవుతాడమో లైన్ కాకుండా అడ్డదోడలు తిప్పుకుంటా అదే చేసుకుంటా ఎన్ని చేసుకుంటా నువ్వు చేసుకుంటూ ఉంటే ఎట్లా మేము ఇది చేసేది? ఎంత దుర్మార్గంగా మీరు గవర్నమెంట్ అవి కూడా మీరు ఇంత అన్యాయం చేయగలిగితే ఇంకా ప్రజలు ఎందుకు ఉండాలా? మాకు మంచిగా డబ్బా చేయండి, మీ ఎదురుకంటే పండు పెట్టి తప్ప ఏం బదులు లేదు అనుకుంటున్నారే. మేము లేదు దౌర్జన్యం పోరలే పోలీసు వాళ్ళను వీళ్ళను అనుకుంటున్నారు. దానికి ఎప్పుడు చదవకము. దీనికి చెప్తాను, ఎస్ఐ గారికి చెప్తాను, సిఐ గారికి చెప్తాను. అదే ఎస్ఐ పాపం జరిగితే కూడా అదే లైన్ నుంచి పెట్టిగానే వచ్చి ఏసేది ఏడి అని మాట్లాడితే ఎస్ఐ కూడా ఆరోగ్యం అయిపోయినాడు. ఆయన ముఖ్యమంత్రి అవుతారు ఎస్ఐ. మరి అది కూడా తెలియటం లేకుండా బతుకుతా అంటే దినం వచ్చేది మమ్మల్ని బెదిరించేది ఏమయ్యా? ఇది దౌర్జన్యమా? ఎవరే కానీ ఎవరు బండి వాళ్ళ దగ్గర వైరు ఎవరే కానీ ఇద్దరిద్దండి. అనంతపురంలో ఎన్ని సీసాలు ఉంటే అన్ని అంటుకోండి. దానికి ఎప్పుడు ఎదవరద్దని అవసరం లేదు. మన హక్కు వాళ్ళ హక్కు. ఎవరు టెండర్లు వాడినారు, టెండర్లలో చూసుకో, కొను కోటి రూపాయలు పెట్టి కొను వేసుకో. నీకు ఇబ్బంది ఉంటే, ఇబ్బంది లేకపోతే నీకు అవసరం మామూలుగా పో. నీకు ఎవరు ఇచ్చినారు? ఇది ఏమైనా మేము భూములు ఏమైనా మాకెవరైనా తీసి ఇచ్చినారా? ఇది మీ అందరికీ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలయ్యా.